హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ప్రతి జీవికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచి పడాలంటే ఆ సమస్య అనేది నువ్వు 100 సార్లు ఆలోచించాలి. ఆ సమస్య ఎలాంటిది, దానికి సాల్వ్ చేయగలుగుతామా లేదా, ప్రాబ్లమ్స్ని బయటపడతామా లేదా, అది ఆలోచించకుండా నువ్వు గుడ్డిగా నాకు సమస్య వచ్చింది, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు జరుగుతున్నాయి, నేనే ఎందుకు ఇట్లా అవుతున్నా, వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారంటే, అవును అబ్బా నువ్వు ఆ సమస్య ఫేస్ చేస్తావు కాబట్టి ఆ సమస్య నీకే వచ్చి పడ్డది. కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి నువ్వు సొల్యూషన్ వెతుకో, అంతేకాని బాధపడుకుంటా కూర్చుంటా ఏడ్చుకుంటా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రాదు. నువ్వేందో ఆ సమస్యకే చూపెట్టాలి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగిన నమ్మకం ఉంటే సాల్వ్ చేయి, లేకపోతే దుబ్బే వదిలేయి. అంతేగాని ఎనీ టైం బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుని ఉంటే ఇక్కడ ఎవ్వడొచ్చి నీ సమస్య వినేటోడు గాడు. ఆడంటాడు ఏంద్రా వీడు ఒక్కనే ఉన్నట్లంట, వీనికి ఒక్కనికి ప్రాబ్లం వచ్చినట్లా ఉంటున్నాడు, వీడు ఏమైందిరా ఇంకి, ఆడు ఎట్లా ఉంటాడు, వాడు ఎట్లా అయిపోయాడు అట్లా అంటారు భయ్యా. కాబట్టి ఏ సమస్య వచ్చినా నీతో నీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. పెద్దదైతే ఫ్యామిలీతో సాల్వ్ చేసుకో, చిన్నదైతే నీతో నువ్వు సాల్వ్ చేసుకున్నంటే నీ మనసుకు తెలుసు నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావా లేవా అనేది, ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తావా లేదనేది. లేదు నేను ఏడ్చుకుంటా కూర్చుంటే ఇక్కడ ఎవ్వడు నీకు వచ్చి హెల్ప్ చేయడు. ఆ ప్రాబ్లం ఏందో వచ్చిందో ఆ ప్రాబ్లం నీకు సాల్వ్ చేస్తావు కాబట్టి ఆ ప్రాబ్లం నీ మీద వచ్చి పడ్డది. అది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంత ప్రాబ్లం సాల్వ్ చేసినావు అనుకో, డెఫినెట్గా ఫ్యూచర్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తావు. కాబట్టి జీవితంలో అన్నీ అనుభవించాలి. ప్రతిదీ కష్టాలైనా ఆనందాలైనా ఎగ్జైట్మెంట్ అయినా ఏదైనా ప్రతిదీ వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ప్రతి మూమెంట్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్గా ఉండాలంటే ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. లేదు నేను చేయను గీదనంటే బాధపడుకుంటూ ఉంటా, సంకనాగి పోతావు, దొబ్బేస్తావు. కాబట్టి ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూడు, కానీ ఏదో పెద్ద సమస్యలాగా చూడకు. సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయి, కుదిరితే, లేకపోతే వదిలేయి. మొహం డల్లుగా పెట్టుకొని ఎవడో సచ్చినట్లు పెట్టుకొని ఉంటే ఇక్కడ ఎవరిని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఎవ్వని ముడ్డి వాడే కడుక్కొని వానికే టైం ఉండదు. నీ ప్రాబ్లం ఏమి వింటాడు వాడు, నువ్వు బాధపడుకుంటూ ఉంటే ఎవడు విన్నాడు భయ్యా. కాబట్టి నీ ప్రాబ్లం ఏందో నువ్వే చేసుకో, నువ్వే దొబ్బే. మాకు వచ్చి 10 మందికి చెప్పు అనుకుంటావు, చెప్తావు వీడేంద్రా ఇంకొక్కరికి సమస్య ఉన్నట్లా వీడు చెప్పుకుంటూ ఉంటాడు, మాకు లేవా, మా బాధలే మాకున్నాయి, వీనికి ఇన్ని రోజులు వీడికి ఏమైనా చిన్నపిల్లవాడా, వీడ చెట్టంతా ఎదిగిండు అంతగానం చేసుకున్నాడు, తక్కువ ఏడైనా లాస్ అయిన అనుకో బిజినెస్లా, వానికి అవసరమా? నేను చెప్పినా వానికి నీకు వద్దురా అంటే నీకు షూట్ కాదు రాదా అంటే 10 మంది 10 రకాలుగా అంటారు. ఒక 3 లక్షలు 2 లక్షలు లాస్ అయినా అనుకో, చేతగాట వాని నా గురించి తెలుసా, వాని గురించి నాకు తెలుసు, వానికి అంత లేదు, వానికి అంత నాలెడ్జ్ ఉంటే ఈడెందుకు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. నాకు టైం బ్యాడ్ ఉంది కాబట్టి ఈడు ఉంటున్నా, వానికి అర్థం కాలేదు. ఎందుకంటే వాడేదో పొడిచినా అని మళ్ళీ ఇంకొనికో చెప్తాడు. ఎందుకంటే వానికి చెప్పడానికి కూడా మన టాపిక్ ఉండాలి. అప్పుడే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఏంటో వానికి తెలవాలి. కాబట్టి ఆ సమస్య ఏందో నువ్వే సాల్వ్ చేయి, ఆ సమస్య నుంచి బయటపడు.